సాంకేతిక దిగ్గజం ఎలన్ మస్క్ తన XAI సంస్థ ద్వారా కృత్రిమ మేధస్సుతో నడిచే సరికొత్త గ్రోకిపీడియా వర్షన్ 0.1ను అధికారికంగా విడుదల చేశారు. ఆన్లైన్ సృష్టిలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ ఇది నేరుగా ప్రపంచ ప్రఖ్యాత వికీపీడియాకు గట్టి పోటీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది. మరి ఈ కొత్త గ్రోకిపీడియా ఫీచర్స్ ఏంటంటే, గ్రోకిపీడియా లక్షణాలలో ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో సమాచారాన్ని సృష్టించడం, ధృవీకరించడం, నవీకరించడం వంటి ప్రక్రియలన్నింటినీ పూర్తిగా XAI సంబంధిత గ్రోక్ AI మోడల్ పర్యవేక్షిస్తుంది. అయితే వికీపీడియా లాగా మానవ కమ్యూనిటీ ఎడిటర్లకు బదులుగా సమాచార వేగాన్ని, స్థిరత్వాన్ని పెంచడానికి ఇది సంపూర్ణంగా AI నిర్వహణ విధానాన్ని అనుసరిస్తుంది. ఈ కొత్త గ్రోకిపీడియా గురించి మస్క్ X వేదికగా గ్రోకిపీడియా వర్షన్ 0.1 దశలోని వికీపీడియా కంటే మెరుగ్గా ఉంది, దీని వెర్షన్ 1.0 రెట్లు అద్భుతంగా ఉంటుంది అని ధీమా వ్యక్తం చేశారు. లాంచ్లో భాగంగా XAI భారీ కంప్యూటింగ్ వనరులను ఉపయోగించి సుమారు 8,85,279 కథనాలను రూపొందించారు. ఇక గ్రోకిపీడియా వర్షన్ 0.1 అనే పేరుతో కనిపించే దీని హోమ్ పేజ్ సాధారణమైన లేఅవుట్తో, సులభమైన సెర్చ్ బార్తో ఉంటుంది. ఇందులో లభించే సంక్షిప్త, వాస్తవ సారాంశాలు, ధృవీకరించబడిన ఆధారాలు ఎల్లప్పుడూ AI అప్డేట్స్తో అందుబాటులో ఉంటుంది. ఇందులో వికీపీడియాలో మాదిరిగా యూజర్లు నేరుగా ఆర్టికల్స్ను సవరించలేరు. అయితే గ్రోక్ సంభాషణ అసిస్టెంట్ ద్వారా దిద్దుబాట్లు లేదా అప్డేట్స్ కోసం అభ్యర్థనలను సమర్పించవచ్చు. ఇది వాటిని సమీక్షించి ప్రాసెస్ చేస్తుంది. అంతేకాకుండా ఈ ప్లాట్ఫామ్ ఫ్రేమ్వర్క్ పూర్తిగా ఓపెన్ సోర్స్గా ఉంటుంది. ప్రారంభ గ్రోకిపీడియా కంటెంట్ చాలా వరకు క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్ షేర్ అలైక్ 4.0 లైసెన్స్ కింద వికీపీడియా నుండి తీసుకున్నారు. అయితే ఈ ఆర్టికల్స్లో ఇన్లైన్ సైటేషన్లు లేకపోవటం వల్లే కొంతమంది పారదర్శకత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దీని లాంచ్పై ప్రజల స్పందన మిశ్రమంగా ఉంది. కొందరు దీని న్యూట్రల్ టోన్, సంక్షిప్త సమాచారాన్ని అభినందించగా, మరికొందరు మాత్రం మస్క్ ప్రభావిత ఫ్రేమింగ్లు, కీలక వివరాలు లేకపోవటం, AI బేస్ లేదా అవాస్తవ సమాచారం గురించి సందేశాలు వ్యక్తం చేశారు. అయితే సరైన కవరేజీని నిర్ధారించడానికి ఈ లాంచ్ను ఆలస్యం చేసినట్లు మస్క్ వెల్లడించారు. సాంకేతిక సమస్యలు ఉన్నప్పటికీ AI ఆధారిత విజ్ఞాన సృష్టిలో ఇది ఒక వినూత్న ప్రయోగంగా చాలా మంది భావిస్తున్నారు. గ్రోకిపీడియా ప్రస్తుతం grokipedia.com అందుబాటులో ఉంది. వినియోగదారులు తమ X ఖాతాలలో సైన్ ఇన్ చేసి బ్రౌజ్ చేయవచ్చు. XAI ఇంకా అధికారిక ఆండ్రాయిడ్ లేదా iOS యాప్లను ఇంకా విడుదల చేయలేదు.